ఎస్, మీరు కరెక్ట్ గానే గెస్ట్ చేశారా. ఇవాళ చాలా టైర్డ్ గా ఉంది నాకు. అండ్ మోర్ ఓవర్ పెద్దగా ఏం లేదు, ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు కదా. ప్రేరణ అక్కయ్య మార్నింగే చెప్పేశాను నేను షార్ట్స్ లోనే, ఎవరు మన శ్రీపాదాన్ని కవర్ చేసేసాను. తెలుగు ఆగవే బాబు, నువ్వు చెప్పైపోయిన రివ్యూ అవన్నీ అలానే ఉంది. మా ఇంటి ముందు నుంచి అందరూ దొంగల్లాగే ఫీల్ అవుతూ ఉంటుంది. ఏమిటో పొరపాటుని ఎవరైనా వెళ్ళారంటే అంతే, అయిపోయారు వాళ్ళ పని. సరే, ఎనీవే శ్రీపాద గారు ఏమిటి తెలుగు పాదం మంది చాలా స్పష్టంగా మాట్లాడేశారు ఆయన తెలుగు. అలాగే అసలు వాళ్ళు ఏమిటి నానా బిగ్ బాస్, అసలు నువ్వు ఏంటి అసలు ఏం సమర్పించుకుంటున్నావు? ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు ఇక్కడ, ఏమైపోవాలి మేము అందరం? ఆ బెలూన్స్ గేమ్ ఏంటి అసలు? ఎంత వర్స్ట్ గా ఉంది. నువ్వు అక్కడెక్కడో మీ ఓల్డ్ పెట్టుకుంటారు చూడు, మీ స్టార్ మా దాంట్లో కొంచెం కపులింగ్ ఆ గేమ్లు అన్ని వేస్తూ ఉంటారు, అలాంటివి దింపేశారు. ఇందులో ఒప్పుకోవడానికి కొంచెం కట్ చేయమ్మా, ఎడిటింగ్ లో లేపేస్తూ ఉండు అప్పుడప్పుడు. లైవ్ లో ఇంకా చాలా ఘోరాలు ఉన్నాయట. థ్యాంక్ యూ వెరీ మచ్, సమర్పించుకోలేదు నువ్వు ఫ్యామిలీ ఆడియన్స్, మేమేమైపోతున్నానా. ఇంకా అలాగే తేజ ఏదో చాలా బొల్లు మనిపోతుందేమో అనుకున్నాను నేను. టీఆర్పీ లేదు, నార్మల్ గానే మేడం గారిని అయినా అర్ధరాత్రి తీసుకొస్తావా? అర్ధరాత్రి మధ్యలో దొరువులాగా ఏంటి అసలు? నాకు అర్థం కాదు పాప, అంత కష్టపెట్టేస్తావా నువ్వు? శాస్త్రి బొమ్మ రాసుకుని పడుకుని పోయి ఉంటావు జాయి గాని, అది పని చేస్తున్నట్లేదు. ఎప్పుడు చూడు బొంగురు గాని తీసుకొచ్చేసావు. ఇంకా నెక్స్ట్ సీజన్ నుంచి ప్రమోషన్ చేయమండి, మాకు పని చేయట్లేదు అని చెప్పి శాస్త్రి బొమ్మలకి. ఎందుకు మనకి పని చేయట్లేదు కదా, పని చేస్తుందా లేదా నాకైతే అర్థం కావట్లేదు. నేనే ఎక్కువ ప్రమోషన్ చేసేసాను శాస్త్రి బాంబు వారికి ఏమైనా కూడా. అయితే మేడం గారిని అంత అర్ధరాత్రి వరకు ఉంచేసి ఆవిడ వచ్చినప్పుడు వీళ్ళు టైం అడిగారు. నాకు అక్కడే కొడుతుంది, మమ్మల్ని ఎరిపప్పలను చేస్తున్నామేమో అని. ఎందుకంటే ఆవిడని టైం అడిగితే నేను టైం చెప్పకూడదండి అన్నారు. అంటే ఏం ఎట్ట మధ్యాహ్నమో వాళ్ళని పిలిచి, లేకపోతే కొంచెం అప్పుడే చీకటి పడుతుండగా పిలిచి వీళ్ళకి లైట్లు కట్టేసి పడుకోండి మీరు అంతే అనుకుంటూ 11:40 మమ్మల్ని ఎరిపప్పలను చేసేవేమో నా అభిప్రాయం. ఎందుకంటే మేడం గారు నేను టైం చెప్పనన్నారు, లేకపోతే అంత పెద్ద 12 వరకు ఉంచేస్తా వాళ్ళ కొంపలో. మళ్ళీ నీది పెద్ద దేవాలయం మరి నీది, అక్కడ ఏం చదువుపరంగా ఉండదు కదా. వచ్చిన గెస్ట్ కి ఏదో వచ్చింది, ఏమిటమ్మా వాసన చేసుకుంటున్నావు? క్యాండిడేట్ వచ్చింది. అందుకని ఏమిటంటే మేడం గారు వచ్చేసారు, చాలా హ్యాపీస్ అయిపోయాడు. ఇంకా తేజ ఈ వీక్ ఎలిమినేట్ అయిపోయినా కూడా ఏం నష్టం లేదు అన్నట్టుగా హ్యాపీస్ అయిపోయాడు అబ్బాయి. అలాగే మధ్యలో టైల్స్ వాళ్ళు ఎవరో వచ్చేసారు, టైల్స్ ఏంటన్నారంతగా కొంపలోని. నెక్స్ట్ సీజన్ కన్నా ఫ్రీగా వచ్చాయని చెప్పి నువ్వు కట్టించేసుకోక జాయిగానే, ఏదో వట్టివేలో ఏదో అనేసారు. అదేదో గేమ్ ఆడేసుకున్నా, నేను స్కిప్ కొట్టేహన్లే. అలాగే మధ్యలో మెగా షీప్ అయిపోయాడు ఈయన, పానకంలో పుడకలాగా. మధ్యలో అవినాష్ మెగా షీప్ అయిపోయాడు. ఇంకా ప్రేరణ ఆ తిండి గొడవలు ఏమిటో తగ్గట్లేదు. అసలే శ్రీపాద్ గారు కూడా వచ్చి చెప్పారు 7 ఏళ్ల నుంచి సతాయించేయండి మెగా చీఫ్ కింద, కిచెన్ లో తోసేస్తానండి. ఇప్పుడు బాగానే చేసింది కదా, అక్కడ చెయ్యకపోని అంటే చూస్తాను నేను అనుకుంటూ మన శ్రీపాద్ గారు చెప్పడం జరిగింది. అదనమాట. ఇవాళ కొంచెం చిన్నగా అలాగా మన ప్రేరణ అక్కయ్య అందరితో తగులు పెట్టుకుని చిన్న కుట్టి గొడవలు అనమాట. అన్ని కూడా ఫుడ్ రిలేటెడ్. తేజ తోటి, అలాగే మన అవినాష్ తోటి, అలాగే మన హరితేజ గారు వెళ్ళిపోతే కొంచెం నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసినట్టుంది రోహిణి గారికి. ఆవిడేమో చక్కగా పాన్పు పైన అలాగా విశ్రాంతి తీసుకుంటూ, రే చూసారా కొంపలో వాళ్ళందరూ తీసుకొచ్చిన ఐటమ్స్ అన్ని కనీసం పొరపాటున మొహమాటానికైనా ఆఫర్ చేయలేదురా మనకి. తేజకి వాళ్ళ అమ్మగారు ఏదో తినిపిస్తుంటే ప్లేట్లు లాక్కుని వెళ్ళిపోతున్నారు సోమాలియా బాధితుల్లా మన కొంపలో వాళ్ళు. ఆ పిల్లాడు తింటాడో లేదో కూడా అడగట్లేదురా మేనర్స్ లేకుండా. కనీసం మనల్ని అడగలేదు, సరే పక్కన పెట్టండి. ఆ తింటున్న అబ్బాయిది కూడా లాక్కుని వెళ్ళిపోతున్నారా, మరి వర్షంగా ఉన్నారా మరి కొంపలో వాళ్ళని కూడా. ఆవిడ కూడా మన హరితేజ్ గారి లాగా తయారైంది అనిపిస్తుంది నాకు కూడా. చూద్దాం ఇంకేమవుతుంది ఏమిటి అనేది. ఇంకా రేపు నాగార్జున గారు వచ్చేసి ఎవరికి తిట్లు పెడుతున్నారు, అసలు తిట్లు పెట్టే అంశాలు ఏమైనా ఉన్నాయా లేదా, అసలు ప్రేరణ ఎందుకమ్మా ఇంత వరస్ట్ గా సీతాఫలం గురించి అలా చేసేవనుకుంటే ఆ పిల్లని ఏమైనా అంటారా ఏమిటి అనేది ఇంకా రేపు చూద్దాం. కానీ నాకు జబ్బలు ఆగేస్తుంది. మీరు అందరూ వెళ్ళిపోవడం అంతే, మీరు అందరూ కూడా రిలాక్సింగ్ అయిపోండి. అయ్యప్ప స్వామి వీడియో పెట్టాను రా, స్వామి శరణం చూడండి. కాస్త అందరూ వెళ్ళి లైకులు కొడితే కాస్త అలా రీచ్ వెళ్ళిపోతుంది. అందుకని మీరు అందరూ కూడా జాయిగా స్వామి శరణం వెళ్ళిపోయి అయ్యప్ప వీడియో చూడండి. ఇంకా రేపు ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.